హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? మేమంతా బాగున్నాము. విజయ క్రియేషన్స్ క్యూన్స్ సబ్స్క్రైబర్ లైక్ షేర్ చేయండి ప్లీజ్. మీరు ఎంకరేజ్ చేస్తే మీ ఛానల్ పెట్టినాను. ఏం కావాలంటే వంటలు మీరు కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు రాయలసీమ స్పెషల్ ఒగ్గని చేస్తున్నాను. ఫస్ట్ బొరుగులు వాటర్లో నానబెట్టుకోండి. ఒగ్గనికి కావాల్సిన ఐటము ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ఫ్రెండ్స్, చింతపండు. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాం. పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 ఎల్లుల్లి వేసుకొని నేను పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఒక 4 స్పూన్లు ఆవాలు, జీలకర్ర వేయండి. ఆయిల్ మగ్గినాక ఉల్లిపాయ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయ వేస్తే బాగా మగ్గిపోతుంది. పసుపు యాడ్ చేసుకొని 1 స్పూను. చూడండి ఫ్రెండ్స్, బాగా ఒకసారి 2 సార్లు అట్లా కలుపుతుంటేనే ఇంకా పైన కింద బాగా నానిపోతాయి బొరుగులు. టమాటో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండుని బాగా నానబెట్టుకున్నాం కదా, అది వాటర్ తీసుకోండి. చూడండి, టమాటా మగ్గిపోయినాయి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మూసుకో. చూడండి, ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేస్తాం. అప్పుడు అది అంతవరకు మగ్గుతుంది. చూడండి, బొరుగులు బాగా నానిపోయినాయి. తీసుకుందాం గిన్నెలోకి. పులుసు రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ ఆఫ్ చేయండి. కిందికి పెట్టుకొని ఇప్పుడు బొరుగులు వేసి ఒగ్గని కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఎంత బాగా ఆయిల్ బాగా బయటకు వచ్చింది. ఇప్పుడు బొరుగులు వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూసి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఏదేం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు పప్పుల పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ టేస్ట్కి. ఇప్పుడు గార్నిష్కి కొత్తిమీర వేసుకొని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా రాయలసీమ స్పెషల్ ఒగ్గని రెడీ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి ఎలాగుందో.